తెలంగాణ నుంచి ఏపీకి సంక్రాంతి ప్రయాణాలు ఊపందుకున్నాయి. పండుగకు వారం రోజులకు పైగా సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి వేలాది కార్లు విజయవాడకు క్యూ కట్టాయి. ఇటు కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారితో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. చిల్లకల్లు, కీసర టోల్గేట్ల దగ్గర తీవ్ర రద్దీ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి శుక్రవారం నుంచే వాహనాలతో కిటకిటలాడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైవేపై భారీ రద్దీ నెలకొంది. హైవే వెంట ఉన్న హోటళ్లు, డాబాలు ప్రయాణికులతో సందడిగా మారాయి. జంక్షన్ల వద్ద పాదచారులు రోడ్డు దాటలేక ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై ట్రాఫిక్ నియంత్రణకు 150 మంది పోలీసులను నియమించారు. ఇక క్రేన్లు, అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. మెకానికల్ సమస్యలతో రోడ్లపై వాహనాలు ఆగిపోతే వెంటనే బాగు చేసేందుకు ఆర్టీసీ నుంచి మెకానిక్లను రప్పించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద శనివారం అర్ధరాత్రి వరకు వాహనాలు బారులు తీరాయి.